హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ల పంపిణీ ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా ఇందుకు సంబంధించి ఎంక్వైరీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. తేదీ తీసుకున్నట్లయితే జూన్ 27వ తారీఖు చివరి వరకు చూడండి. ఈరోజు ఉన్నటువంటి అంశాలు అనేది తెలుసుకుందాం. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది. మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీరలోకి వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారనమాట. సో ఏంటి అనేది చూద్దాం. ఆసరా పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులు గుర్తించడానికి చేపట్టిన ప్రక్రియ అక్రమాలు బయటపడుతున్నాయి. అంటే ఇటీవల కాలంలో చాలామంది అనర్హులుగా ఉన్నారు కదా. సో ఇప్పుడు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. దానిలో చేయూత యాప్లో లబ్ధారులకు సంబంధించి ఆధార్ కార్డు ముఖ చిత్రం అనుసంధానం చేస్తున్నారు అనమాట. సో ఈ యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఏమడుగుతున్నారంటే ఆధార్ కార్డు, అదేవిధంగా ముఖ చిత్రం రెండు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఇక ఇందులో ప్రధానంగా చనిపోయిన వారు కూడా నెలలు గడుస్తున్నా కొందరు లబ్ధారుల బ్యాంక్ ఖాతాలో పింఛన్ల మొత్తం కూడా జమ అవుతుందన్నమాట. చాలామంది చనిపోయినా కూడా డైరెక్ట్ అవి అప్డేట్ కావాలి, వారికి ప్రతి నెల ఇవ్వకూడదు. సో అందుకని చెప్పేసి మరణ ధృవీకరణ పత్రంతో పాటు తీసుకోవడంతో పాటు సో ఇప్పుడు వారిని పెన్షన్లు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. లబ్ధారు తరఫున ఏటీఎం కార్డు తీసుకొని కొందరు కుటుంబ సభ్యులు వాడుకుంటున్నారన్నమాట. సో వారి పేరు మీద పెన్షన్ అనేది రావడంతో వారు ఉన్నా లేకపోయినా ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డుతో పైసలు అనేది వాడుకుంటున్నట్లు గుర్తించారు. ఇలా నగరపాలికలోను మున్సిపాలిటీల్లోనూ చాలామంది అయితే ఉన్నారు. సో మొత్తం దాదాపుగా ఒక జిల్లాకు సంబంధించి 5,976 మంది పింఛన్దారులు చనిపోయారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 947 మంది ఉన్నారు. సో ఇక రామగుండంలో 1,569 మంది, జగిత్యాల్లో 633, కోరుట్లో వచ్చేసి 631, ఇక అదేవిధంగా 463 మంది చనిపోయినట్లు సర్వేలో గుర్తించారనమాట. సో వారి పెన్షన్లు ఏం చేస్తారంటే తొలగించడం జరుగుతుంది. చనిపోయిన కాలం నుంచి బ్యాంకులో సొమ్ము జమ అవుతుండగా కొందరు కుటుంబ సభ్యులు తీసుకుంటూ అవి వారి అవసరాలకు వాడుకుంటున్నారని, అలాగే వారి ఖాతాల్లో నిల్వ కూడా ఉంటున్నాయని చెప్పేసి గుర్తించారనమాట. చనిపోయిన కుటుంబ సభ్యుల మరణ ధృవీకరణ తీసుకోవడం పురపాలిక నగరాల్లో కార్యాలయంలో వస్తే తప్ప ఈ పింఛన్లు ఆగిపోవడం లేదు కాబట్టి సో కొందరు మాత్రం ఇక తమ కుటుంబ సభ్యుల మృతి చెందగానే పింఛన్ల మొత్తాన్ని కూడా నిలిపివేసుకుంటున్నారు. అయితే పురపాలిక మరియు నగర పాలికల్లో కూడా ఈ నెల 15 నుంచి ముఖ గుర్తింపు సర్వే అయితే స్టార్ట్ చేశారు. పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ఇదే విధంగా జరుగుతుంది. ఇక ముఖ్యంగా పంచాయతీల్లో అయితే కార్యదర్శి చేయుత పెన్షన్ యాప్ ద్వారా జీవన ప్రామాణిక వివరాలు కూడా నమోదు చేస్తున్నారు. బ్రతికున్నారా లేదా, పెన్షన్లు ఇవ్వాలి ఇవ్వకూడదు అని చెప్పేసి. సో ఇదిలా ఉంటే ఈ నెల 15తో గడువు ముగియాల్సి ఉండగా దీన్ని మరోసారి అయితే గడువు అనేది పెంచడం జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి తీసుకుంటున్న వృద్ధులు, వితాంతులు, దివ్యాంగులు, కొంతమంది బీడీ కార్మికులు, గీతా చేనేత కార్మికులు ఇందులో ఉన్నారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇక మృతి చెందిన వారి పెన్షన్ బ్యాంక్ ఖాతా ప్రతి నెల జమ అవుతున్నట్లు విషయం వెలుగులోకి రావడం, వీటన్నిటి కూడా ఇప్పుడు ప్రస్తుతం తొలగిస్తున్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్ల పంపిణీ కూడా స్టార్ట్ కావడం జరిగింది. కొన్ని జిల్లాలకు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు నెల చివరి దాదాపు 26, 27, 28 తారీఖులు అయితే అందజేస్తున్నారు. సో కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ప్రారంభం కావడం జరిగింది. కొన్ని జిల్లాలకు అయితే ఈరోజు రేపు అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది క్లియర్. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించినటువంటి పంపిణీలో కూడా కొన్ని మార్గదర్శకాలు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. సో అవి ఏంటనేది చూసుకుందామండి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్లకు సంబంధించి 2 లక్షల కొత్త పెన్షన్లు అందిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది కదా. అయితే భారీ సంఖ్యలో కొత్త పెన్షన్ల దరఖాస్తు రావడంతో ప్రభుత్వం ఇప్పుడు వీటిని దరఖాస్తు పైన కసరత్తు చేస్తుంది. ఎందుకంటే గతంలోనే జూన్ 2వ తారీఖున ఇస్తామని చెప్పారు, తర్వాత అది ఇవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మరోసారి 2 లక్షల పెన్షన్లు ఎవరికి ఇవ్వాలి ఏంటన్న దానిపైన కూడా క్షేత్రస్థాయిలో దరఖాస్తుతో పాటు కొత్తగా వాటి కోసం కూడా లబ్ధిదారులు వేచి చూస్తున్నారు. చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక మంజూరైన పైన తాజా మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. పంపిణీ ముహూర్తం పైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో ఇక కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారందరికీ తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా పెన్షన్ల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించనుంది. సో అనంతరం దరఖాస్తులు పరిశీలించిన తర్వాత పెన్షన్ల పంపిణీ ఇటు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ సో ఎవరు వెరిఫై చేస్తున్నారు ఏంటంటే సెర్ఫ్ అధికారులు సర్వే చేపడుతున్నారు, అర్హులా కాదా అనర్హులా అనే దానిపైన కూడా
సో వచ్చే నెలలో ఇక నుంచి మనకు వీరికి గుడ్ న్యూస్ చెప్పారనమాట. వీరికి పెన్షన్లు కేటగిరీకి స్పెషల్గా ఇవి అందిస్తున్నారు ఒంటరి మహిళలకు సంబంధించి. మంత్రి సీతకి అయితే కీలక ప్రకటన అయితే చేశారు. తర్వాత తమకు అర్హత ఉన్న పింఛన్లు ఇవ్వడం లేదని వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఫిర్యాదు చేస్తున్న తరుణంలో అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతుంది. ఈ సర్వే అనేది తుది దశకు చేరుకుంది. సో ఈ నెలాఖరుతో సర్వే మీద ఉండగా వచ్చే నెలల నుంచి కొత్త పెన్షన్లు అనేది మనకు అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో వచ్చే నెల నుంచి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. సో ఇందులో భాగంగా పేదరిక నిర్మాణ సంస్థ సెర్పు సో ఇందులో బాధ్యత తీసుకుందనమాట. ఈ సంస్థ లైవ్ అథెంటికేషన్ సర్వే చేపడుతుంది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఎంతమంది పెన్షన్లు తీసుకుంటున్నారో దాదాపు 42 లక్షల మంది పెన్షన్లు పొందుతున్నట్లుగా గుర్తించారు. అందులో వచ్చేసి ఇప్పటి వరకు 19,04,239 మంది ఉన్నారనమాట. సో బ్యాంక్ అకౌంట్లో ఇవన్నీ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత 93,624 మంది ఇందులో అనర్హులుగా ఉన్నారు. దాదాపు ఒక 7,000 దాకా 1,00,000 మంది అయితే అనర్హులుగా ఉన్నారు గుర్తించారు. ఇక ఇందులో వచ్చేసి మరొకటి 40,711 మంది మరణించారనమాట. వీరి పేరిట కూడా నిధులు విత్డ్రా అవుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన వెళ్ళినప్పుడు గుర్తించారు. ఇక ముఖ్యంగా 40,689 మంది ఆచూకీ లభించడం లేదు. 3,495 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళగా 11,000 మంది ఆధారాలు లేకపోగా వారి ఖాతాల్లో కూడా డబ్బులు పడుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించిందనమాట. ప్రస్తుతం 15.97 లక్షల మంది సర్వే పూర్తి చేశారు. మిగిలిన సర్వే అనేది చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. సో ఇక ఈ నెల చివరి తేదీ వరకు అయితే ఇక గుర్తించడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి మార్గదర్శకాల్లో భాగంగా ప్రభుత్వం పెంపు మాత్రం త్వరలోనే ఉండబోతున్నట్లుగా చెప్తున్నారనమాట. సో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇందులో వచ్చేసి 3 నెలల్లోనే ప్రభుత్వం అప్పు రూపంలో 21,000 కోట్ల రూపాయలు అనేది తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఇందులో వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ నుంచి వెల్లడించిందనమాట. అంటే రైతు భరోసా కావచ్చు, పింఛన్లకు పంపిణీకి కావచ్చు, ప్రతి నెల కూడా అప్పు రూపంలో వివిధ ఇక మార్గాలలో కొత్త రుణాలు తీసుకొచ్చి మరి ఇటు సంక్షేమ పథకాలకు ఇటు ఆసరా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందని చెప్తున్నారు. అయితే తాజాగా వచ్చేసి మనకు వచ్చే నుంచి కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంపు కూడా ఉండే అవకాశాలు అయితే ఉంది. ఆర్బీఐ దగ్గర నుంచి మరో 3,000 కోట్ల రూపాయలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తాజా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇక ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. సో బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్.